అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీఓ ఆఫీసులో వైసీపీ నేతలు వీరంగం సృష్టించారు. వైసీపీ మాజీ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి అతని అనుచరులు ఎంపీడీఓ జవహర్ బాబుపై చేయి చేసుకున్నారు. విషయం పోలీసులకు చేయడంతో వెంటనే రంగంలోకి దిగారు. స్థానికుల సమాచారంతో ఎంపీడీఓ ఆఫీస్ చేరుకున్న పోలీసులు దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు. ఎంపీడీఓ నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. తలుపులకు తాళం వేసి తనపై దాడి చేశారని ఎంపీడీఓ ఆరోపించారు. ఎంపీపీ చాంబర్ గది తాళం ఇవ్వలేదని ఎంపీపీ కుమారుడు సుదర్శన్ రెడ్డి ఎంపీడీఓపై చేసుకున్నాడు. ఈ దాడిలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వెంకటరెడ్డి ఆయన అనుచరులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఎంపీడీఓకు జవహర్ బాబుకు గాయాలు కావడంతో పోలీసులు ఆయన్ను రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైసీపీ నాయకులు అకారణంగా దాడి చేసుకుంటారని ఎంపీడీఓ జవహర్ బాబు కట్టతడి పెట్టుకున్నారు. బడుగు బలహీన వర్గానికి చెందిన వాడిని కావడంతోనే తనపై 20 మంది దాడి చేశారని ఎంపీడీఓ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీపీ ఛాంబర్కి సంబంధించి బీగాలు కావాలని చెప్పి అడిగినారు. అటెండర్ ద్వారా అడిగిచ్చినారు. అంటే నేనేం చెప్పినంటే ఎంపీపీ గారు వచ్చినప్పుడు తీస్తాము, వాళ్ళ కొడుకు వాళ్ళంతా వచ్చి అంత తాగి తిని అంతా తప్పు చేసేస్తారు వద్దని చెప్పి నేను చెప్పిన. మళ్ళీ ఆయనే వచ్చినాడు. ఆయన వచ్చి ఎంపీపీ కొడుకు సుదర్శన్ రెడ్డి ఇంకా వెంకటరెడ్డి ఇంకా ఏదో సంథింగ్ 20 మంది అనుకుంటారు. ఆ పేరు వాళ్ళంతా అక్కడే ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి రావడం బీగాలు మేము వెళ్తే ఏవారు నా కొడక అది అని చెడ్డ మాటలు పొలం పేరు పెట్టి చెప్తూ రావడం కుర్చీలు ఎత్తుకొని వచ్చి కొట్టాను. ఇక్కడ కొట్టాను, కాళ్ళతో తన్నాను, ఇక్కడ చేతులతో కొట్టాను. ఒక 5-6 మంది నేనేం మాట్లాడలేదు. మాట్లాడేదానికి భయం అయిపోయింది. ఇంకా చంపేస్తారేమో అనిపించింది. ఆయన మళ్ళా కొట్టిపోతూ నేను చంపేస్తాము, నేను ఎక్కడ తిరగని, నువ్వు రిటైర్డ్ అయిపోయినా కూడా మా చేతులు తప్పించుకోలేవు అని చెప్పేసి వాళ్ళు వాకిలు వేసేసి నా బీగాలు గుంచుకొని పోయిండు. జేబు కూడా చించేది పోయి వాళ్ళ బీగం తీసుకొని లోపల కూర్చుంటాను. అర్ధగంట పైన కూర్చుంటాను. నేను భయపడి లోపలే ఉండి రాలేకపోయాను. వస్తే స్టేషన్కి పోదామని 2 సార్లు ఫోన్ చేసిన ఎస్ఐకి. ఆయన వచ్చే లోపల ఏమన్నా మళ్ళీ వస్తారేమో, దాడి చేస్తారేమో. అంతలోకి వాళ్ళంతా పైన ఉపాధి వాళ్ళు బయట ఉండే వాళ్ళందరూ వచ్చి నా దగ్గర వచ్చి సపోర్ట్గా నిలబడుకుంటే మళ్ళీ వాళ్ళు పోయి గంట ఎంపీపీ ఛాంబర్లో గంట సేపు కావాలని బీగాలు తీసుకుని కూర్చొని ఏదో మళ్ళీ ఏదేదో మరి తింటారు. నాకు నేను నా ఛాంబర్లో ఉన్నప్పుడు వినపడుతుంటాయి. నాకు అదే ఎక్కువ భయంగా ఉంది. ఏం జరుగుతుందో ఏమైనా చేస్తారేమో.